ఈ రోజు మీ జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు కాబోతోంది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. విశ్వం మిమ్మల్ని ఈ వీడియో వైపు నడిపించింది. ఎందుకంటే మీ జీవితం ఆర్థికంగా ఒక గొప్ప మలుపు తిరగబోతోంది. అవును, మీరు వింటున్నది నిజమే. మీరు ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు లేదా కెరీర్ పరమైన గందరగోళం ఇవన్నీ శాశ్వతం కాదు. ఇవి ఒక గొప్ప మార్పుకు ముందు వచ్చే తుఫానులాంటివి మాత్రమే. ఈ కష్టాల వెనుక ఒక పెద్ద ఆపర్చునిటీ దాగి ఉంది. మీరు మీ జీవితంలో గొప్ప సంపదను, డబ్బుని, సక్సెస్ని ఆకర్షించడానికి ఎంతో కాలంగా అఫర్మేషన్స్, విజువలైజేషన్ మరియు పాజిటివ్ థింకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. మీ కృషి ఫలించే సమయం ఆసన్నమైంది. మీరు యూనివర్స్కి పంపిన ప్రతి కోరిక, ప్రతి సంకల్పం ఇప్పుడు రియాలిటీగా మారడానికి సిద్ధంగా ఉంది. చాలామంది సరిగ్గా ఈ స్టేజ్లోనే ఆగిపోతారు. ఫలితం కనిపించడం లేదని నిరాశపడిపోతారు. కానీ గుర్తుపెట్టుకోండి, రాత్రి బాగా చీకటిగా ఉందంటే సూర్యోదయం చాలా దగ్గరలో ఉందని అర్థం. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మనం ఒక విత్తనం నాటిన వెంటనే అది చెట్టుగా మారదు, కానీ భూమి లోపల అది మొలకెత్తడం మొదలవుతుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితిలో కూడా మార్పు లోపల మొదలైంది. విశ్వం మీకు సంపదను అందించడానికి బ్యాక్గ్రౌండ్లో శరవేగంగా పనిచేస్తోంది. అదృశ్యంగా ఉన్న మీ ఆలోచనలు దృశ్య రూపంలోకి మారే ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. మీ వైబ్రేషన్స్ ఇప్పుడు యూనివర్స్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతున్నాయి. అయితే పెద్ద మొత్తం డబ్బు మీ చేతికి అందే ముందు నువ్వు రెడీగా ఉండు, నేను పంపిస్తున్నాను అంటూ విశ్వం కొన్ని అద్భుతమైన పాజిటివ్ సంకేతాలను మీకు పంపిస్తుంది. ఇవి కేవలం సంకేతాలు మాత్రమే కాదు, ఇవి మీ విజయానికి మొదటి మెట్లు. ఈ సంకేతాలను గుర్తించడం ద్వారా మీరు విశ్వానికి నేను సిద్ధం అనే రిప్లై ఇచ్చినట్లు అవుతుంది. ఆ అవేర్నెస్ మీలో ఉంటే ఆకర్షణ సిద్ధాంతం 100 రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఈరోజు మనం ఆ 7 శుభ సంకేతాల గురించి తెలుసుకోబోతున్నాం. వీటిలో ఏ ఒక్కటి మీ జీవితంలో జరుగుతున్నా కంగ్రాచ్యులేషన్స్, మీరు కోటీశ్వరులు అయ్యే మార్గంలో ఉన్నారని అర్థం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ అద్భుతమైన సంకేతాలు ఏంటో చూసేద్దాం. 1వ సంకేతం, మీ మైండ్ సెట్ అంబుడెన్స్ వైపు మారడం. ధనవంతులు కాకముందే మీలో జరిగే మొదటి మార్పు మీ ఆలోచనా విధానం. ఇదివరకు డబ్బు ఎలా అనే చిన్న భయం ఉండేదేమో, కానీ ఇప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒక రాజ వస్తుంది. మీరు ఖర్చు పెట్టే విధానం మారుతుంది. తక్కువ రేటుకు వస్తుందని నాణ్యత లేని వస్తువులను కొనడం మానేస్తారు. నేను ఉత్తమమైన దానికి అర్హుడిని అనే భావన మీలో బలపడుతుంది. వారెన్ బఫెట్ లాంటి దిగ్గజాలు చెప్పేది ఇదే. ఎప్పుడైతే మీరు మీ విలువను పెంచుకుంటారో ప్రపంచం మీకు ఇచ్చే విలువ కూడా పెరుగుతుంది. మీరు చిల్లర ఖర్చులను ఆపేసి మీ డబ్బుని, సమయాన్ని విలువైన వాటి కోసం దాచడం మొదలుపెడతారు. అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ పేదరికం అనే ఫ్రీక్వెన్సీ నుండి బయటపడి ఐశ్వర్యం అనే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యిందని దీని అర్థం. ఇక్కడ అసలు సీక్రెట్ ఏంటంటే, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగకముందే మీ సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది. నేను పేదవాడిని అని మీరు ఎంతకాలం నమ్ముతారో అంతకాలం డబ్బు మీ దగ్గరకు రాదు. కానీ ఇప్పుడు మీలో డబ్బు సంపాదించడం నాకు చాలా ఈజీ అనే ఒక తెలియని ధైర్యం వస్తోంది అంటే మీ ఇన్నర్ వరల్డ్ మారిపోయింది అని అర్థం. లోపల మారితే బయట ప్రపంచం మారడం కేవలం కాలం యొక్క నిర్ణయం మాత్రమే. 2వ సంకేతం, పనులు నీటి ప్రవాహంలా సాగిపోవడం. ఇది చాలా మ్యాజికల్గా ఉంటుంది. మీరు గమనించారా? ఈ మధ్య మీ పనులు చాలా సులభంగా జరిగిపోతున్నాయా? మీరు ఎవరినైనా కలవాలనుకుంటే వారు వెంటనే కనబడుతున్నారా? లేదా మీకు కావాల్సిన సమాచారం వెంటనే లభిస్తోందా? దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. మీరు విశ్వంతో పరిపూర్ణంగా కనెక్ట్ అయినప్పుడు అడ్డంకులు వాటంతటా అవే తొలగిపోతాయి. మీరు కష్టపడి ఈదాల్సిన అవసరం లేదు, ప్రవాహమే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. మీ బిజినెస్లో గాని, జాబ్లో గాని పనులు చకచకా జరిగిపోతున్నాయంటే లక్ష్మీదేవి రావడానికి మార్గం సుగమమయ్యిందని అర్థం. గతంలో చిన్న పని కావాలన్నా 10 సార్లు తిరగాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అద్భుతంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఉదాహరణకు, మీరు ఒక లోన్ కోసం వెళ్దామనుకుంటే అదే బ్యాంక్ మేనేజర్ మీకు వేరే పని మీద ఎదురవడం లాంటివి జరుగుతాయి. దీనర్థం విశ్వం మీకోసం అవసరమైన మనుషులని, పరిస్థితులని పంపిస్తుంది. మీరు సరైన సమయంలో సరైన చోట ఉంటున్నారు. 3వ సంకేతం, ఇతరుల విజయాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించడం. మీరు ఆర్థికంగా ఎదగబోతున్నారు అనడానికి ఇది చాలా పవర్ఫుల్ సైకాలజికల్ సైన్. మీ స్నేహితుడో, పక్కింటివారో కొత్త కారు కొన్నప్పుడు లేదా ఇల్లు కట్టినప్పుడు మీ మనసులో అసూయ కాకుండా నిజమైన ఆనందం కలుగుతోందా? వావ్,
వాళ్ళు సాధించారు అంటే నేను కూడా సాధించగలను అనే పాజిటివ్ ఫీలింగ్ మీలో ఉందా? అయితే మీరు గెలిచారు. ఎందుకంటే మనం దేన్నైతే ప్రేమిస్తామో దాన్ని ఆకర్షిస్తాం. ఇతరుల దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీరు సంతోషపడితే మీరు డబ్బుని ప్రేమిస్తున్నారని విశ్వానికి అర్థమవుతుంది. అప్పుడు విశ్వం ఆ డబ్బుని మీ వైపుకి కూడా మళ్లిస్తుంది. అసూయలేని మనసు ఐశ్వర్యానికి అయస్కాంతం లాంటిది. విశ్వమనేది ఒక పెద్ద రెస్టారెంట్ లాంటిది. వేరే వాళ్ల టేబుల్ మీద మీకు నచ్చిన వంటకం కనిపిస్తే దాని అర్థం ఆ వంటకం కిచెన్లో రెడీగా ఉంది, మీకు వడ్డిస్తారు అని. అంతే తప్ప వాళ్లకు వడ్డించారు కాబట్టి మీకు అయిపోయింది అని కాదు. ఎప్పుడైతే మీరు ఇతరుల సంపదను చూసి ఇన్స్పైర్ అవుతారో మీరు విశ్వానికి ఒక సిగ్నల్ ఇస్తున్నారు, నాకు కూడా అదే కావాలి అని. అదే మీరు అసూయపడితే నాకు అది వద్దు అని చెప్పినట్లే. 4వ సంకేతం, ఊహించని లాభాలు మరియు బహుమతులు. డబ్బు ఎప్పుడూ కరెన్సీ నోట్ల రూపంలోనే రావాల్సిన పనిలేదు. విశ్వం మీకు అనేక రూపాల్లో సంపదనిస్తుంది. మీకు అకస్మాత్తుగా ఎవరైనా ఖరీదైన గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదా మీరు కొనాలనుకున్న వస్తువుపై భారీ డిస్కౌంట్ రావచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం డబ్బు ఆదా చేయడమంటే డబ్బు సంపాదించడమే కదా. మీకొక 5,000 రూపాయల వస్తువు గిఫ్ట్గా వచ్చిందంటే విశ్వం మీ జేబులో 5,000 రూపాయలు వేసినట్లే కదా. ఇలాంటి చిన్న చిన్న అదృష్టాలు మీకు తరచుగా జరుగుతుంటే విశ్వం మీకు సమృద్ధిని అలవాటు చేస్తోందని గ్రహించండి. వీటిని కృతజ్ఞతతో స్వీకరించండి. చాలామంది నాకు ఎవరూ ఫ్రీగా ఇవ్వొద్దు అని గిఫ్ట్స్ తిరస్కరిస్తారు. అది తప్పు. ఎవరైనా మీకు ఏదైనా ఇస్తున్నారంటే వాళ్ల చేతుల ద్వారా విశ్వమే మీకు ఇస్తోంది. మీరు దాన్ని కాదంటే మీరు లక్ష్మీదేవిని గుమ్మం దగ్గరే ఆపేస్తున్నట్లు. ఆఫర్స్, కూపన్స్, క్యాష్ బ్యాక్స్ లేదా ఎవరో భోజనం స్పాన్సర్ చేయడం, ఇవన్నీ చిన్నవిగా అనిపించొచ్చు, కానీ ఇవి మనీ ఎనర్జీ మీ వైపు ప్రవహించడం మొదలైంది అనడానికి సాక్ష్యాలు. ఈ చిన్న ప్రవాహమే రేపు వరదలా మారుతుంది. 5వ సంకేతం, డబ్బుని చూడగానే కలిగే పాజిటివ్ ఫీలింగ్స్. మీకు దారిలో కాయిన్స్ దొరుకుతున్నాయా? లేదా 8వ నెంబర్ తరచుగా కనిపిస్తోందా? ఇది చాలా శుభపరిణామం. డబ్బుని చూడగానే మీలో భయం కాకుండా ఒక రకమైన ప్రేమ, గౌరవం కలుగుతాయి. రోడ్డు మీద రూపాయి దొరికినా సరే దాన్ని మహాలక్ష్మిగా భావించి కళ్ళకద్దుకుంటారు. మీ సబ్కాన్షియస్ మైండ్కి 1 రూపాయికి అలాగే 1,00,00,000 రూపాయలకి మధ్య తేడా తెలియదు. దానికి తెలిసింది కేవలం డబ్బు అనే ఎనర్జీ మాత్రమే. మీరు చిన్న మొత్తాన్ని గౌరవిస్తే విశ్వం మీకు పెద్ద మొత్తాన్నిస్తుంది. కాయిన్స్ దొరకడం అనేది ఏంజల్స్ మీకిస్తున్న బ్లెస్సింగ్ డాట్. అలాగే 8వ సంఖ్యని ఇన్ఫినిటీ, అనంతం అనే సింబల్గా చెప్తారు. మీరు ఎక్కడ చూసినా 8వ నెంబర్ సంఖ్య, 88 సంఖ్య లేదా 3 సంఖ్య కనిపిస్తుంటే అనంతమైన సంపద మీ వైపు వస్తోందని అర్థం. డబ్బుని చేతిలో పట్టుకున్నప్పుడు మీకు ఇది ఖర్చు అయిపోతుందేమో అనే భయం పోయి ఇది నా దగ్గర ఉన్నందుకు థ్యాంక్స్, ఇది మళ్లీ రెట్టింపై నా దగ్గరికి వస్తుంది అనే నమ్మకం కలుగుతుంది. మనీ అంటే ఒక ఎనర్జీ. దాన్ని మీరు ఎంత పాజిటివ్గా చూస్తే అది అంతగా మీ దగ్గర ఉండటానికి ఇష్టపడుతుంది. 6వ సంకేతం, భవిష్యత్తు పట్ల అచంచలమైన నమ్మకం. ఇది అన్నింటికంటే గొప్ప స్థితి. మీ దగ్గర ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా మీ మనసులో మాత్రం నాకు ఖచ్చితంగా డబ్బు వస్తుంది, నేను ధనవంతుడిని అవుతాను అనే బలమైన నమ్మకం ఉంటుంది. మీరు ఫలితం గురించి టెన్షన్ పడరు. ఎప్పుడు వస్తుంది, రాకపోతే ఏంటి అనే సందేహాలు మీలో చనిపోతాయి. కేవలం వస్తోంది అనే ధీమా మాత్రమే మిగిలి ఉంటుంది. దీన్నే డిటాచ్మెంట్ అంటారు. మీరు ఎప్పుడైతే ఆందోళనను వదిలేస్తారో అప్పుడే మ్యాజిక్ జరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఉన్నారంటే మీరు రిసీవింగ్ మోడ్లో ఉన్నారని అర్థం. మనం ఆన్లైన్లో ఒక వస్తువు ఆర్డర్ చేశాక ప్రతి 5 నిమిషాలకు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి నా ఆర్డర్ వస్తుందా అని అడగం కదా. అది వస్తుందని మనకు నమ్మకం ఉంటుంది. విశ్వం దగ్గర కూడా మీరు మీ ఆర్డర్ ప్లేస్ చేశారు. ఇప్పుడు డౌట్ పడకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడమే. ఎప్పుడైతే మీరు నాకు డబ్బు లేదే అనే డెస్పరేషన్ని వదిలేస్తారో అప్పుడే డబ్బు మీ వెనక పడుతుంది. ఆందోళన లేని మనసే అద్భుతాలను సృష్టిస్తుంది. 7వ సంకేతం, కలలో శుభ సంకేతాలు. చివరగా మీ కలలు. మన నిద్రలో సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. మీకు కలలో పచ్చని పొలాలు, నిండుగా ఉన్న నీళ్లు, ఏనుగులు, గుర్రాలు లేదా బంగారం కనిపిస్తున్నాయా? మీరు ఎత్తైన ప్రదేశానికి ఎక్కుతున్నట్లు కల వస్తోందా? ఇవన్నీ కూడా ఐశ్వర్యం మీ తలుపు తడుతోందని చెప్పే ప్రాచీన సంకేతాలు. మీ ఆరా క్లీన్ అయ్యింది, పాజిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముట్టింది అనడానికి ఇవే నిదర్శనాలు. మన మెదడు నిద్రలో ఉన్నప్పుడు లాజిక్స్ని పక్కన పెట్టి భవిష్యత్తును చూడగలదు. మీకు వచ్చే కలలు
కేవలం భ్రమలు కాదు, అవి రాబోయే మీ బంగారు భవిష్యత్తుకు ట్రైలర్స్ లాంటివి. ముఖ్యంగా కలలో మీరు ఎగురుతున్నట్లుగాని లేదా చాలా సంతోషంగా నవ్వుతున్నట్లుగాని కనిపిస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థికపరమైన బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోయాయని అర్థం. చూశారు కదా విశ్వం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. పైన చెప్పిన వాటిలో ఏ ఒక్క సంకేతం మీకు కనిపించినా మీరు చాలా లక్కీ. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. ఈ సంకేతాలను గమనించండి, వాటిని ఆస్వాదించండి. నేను సిద్ధంగా ఉన్నాను విశ్వమా, యూనివర్స్, ఐఎమ్ రెడీ అని మనస్ఫూర్తిగా చెప్పండి. మీ నమ్మకమే మీ నిజమవుతుంది. మీలో ఎంతమందికి ఈ అనుభవాలు ఎదురయ్యాయి? లేదా మీరు ఏ సంకేతం కోసం ఎదురుచూస్తున్నారు? కింద కామెంట్ బాక్స్లో నా సంపదను నేను పొందుతున్నాను అని టైప్ చేయండి. మీ పాజిటివ్ కామెంట్ మీ సంకల్పాన్ని మరింత బలం చేస్తుంది. మీరు రాసే ప్రతి అక్షరం ఒక మంత్రం లాంటిది. సో పాజిటివ్గా కామెంట్ చేసి మీ ఎనర్జీని విశ్వానికి పంపండి. ఈ వీడియో మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే మనం పంచేదే మనకు తిరిగి వస్తుంది.